పవన్ కళ్యాణ్ మీదన నటి పూనం కౌర్ ఘాటైన ఆరోపణలు చేసింది. మొన్ననగా చేసింది. కాకపోతే ఎక్కడా మీడియా టచ్ చేసినట్లేదు. ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ తన అర్ధాంగి అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలో నాందేడ్ గురుద్వారాన్ని సందర్శించినటువంటి నేపథ్యంలో ఆవిడ సిక్కు మహిళే కదా! ఆవిడ చేసిన ట్వీట్లు అక్కడ శ్రీ గురు తేగ్ బహదూర్ షాహిదీ సమాగమంలో పాల్గొనటం, ఆ పర్యటనకు సంబంధించిన ఫోటోలు జనసేన వీర మహిళా విభాగం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటే ఈ పోస్టుల మీద పూనం కౌర్ స్పందించింది. తమ వారసత్వాన్ని మార్చుకుని దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేజ్ బహదూర్జీ ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఓ నెటిజన్ పవన్ ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రాంతాల వారీగా విభజించే వాళ్ళకి ఇది చెంపబెట్టని వ్యాఖ్యానించారు. దీనికి పూనం కౌర్ స్పందిస్తూ పవన్ను మత మార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్ అభివర్ణించారు. తన వారసత్వాన్ని కాథలిక్ క్రైస్తవంలోకి మార్చిన వ్యక్తి గురు తేజ్ బహదూర్జీని ప్రార్థించాల్సిన చివరి వ్యక్తి అంటూ మళ్ళీ ఘాటుగా ట్వీట్ చేసుకొచ్చారు. పూనం వ్యాఖ్యలు మరో నెటిజన్ స్పందిస్తూ భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే, పవన్ ఎవరిని మత మార్పిడి చేయించలేదు, ఆయన పిల్లల్లో ఇద్దరు హిందువులేనని కౌంటర్ ఇచ్చారు. దీనికి మళ్ళీ పూనం బదులిస్తూ మరింత తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అదే పిల్లలను మరొకరి కోసం ఎలాంటి కారణం లేకుండా వదిలేశాడు, ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు, సిగ్గుచేటు అంటూ కామెంట్ చేసుకొచ్చారు. వాస్తవంగా ఇదివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద విమర్శలు చేసేది పూనము, ఇప్పుడు నేరుగా పవన్ ఉద్దేశించి వ్యాఖ్యానించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇది నేరుగా ఏది వాళ్ళు మెన్షన్ చేసుకురావడం అన్నటువంటి మొన్న జరిగినటువంటి గతంలో ఎప్పుడూ లేనంత కీలకమైనటువంటి కామెంట్లు ఆమె చేయడం 25వ తారీఖున జనవరి 2026 25వ తారీఖున మొన్న 25వ తారీఖున చేసుకొచ్చింది ఆవిడ ఈ ట్వీట్లో.